వచ్చిన పంటల్లో ఇలా పోతుంటే మరి ఇంకా రైతు ఎప్పుడు బాగుపడతాడు. ఓకే ఒకసారి రానమ్మా. ఇప్పుడు మనం మక్కువ మండలం నగులు దబ్బగడ్డ పంచాయతీ నగులు గ్రామంలో సుమారు 20 ఎకరాల భూమిలో గిరిజనులు సంవత్సరం అంతా కష్టపడి ఈ జీడి తోట తుప్పలు మందులు ఇవన్నీ కొట్టి ఆదాయం వచ్చే సమయానికి తోట మొత్తం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ తోట అంతా కాలిపోయింది. మినిమం ఒక 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది తప్ప మరే జీవనాధారం లేదు ఈ గిరిజనులకి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు, ముఖ్యంగా మా ఐటీడీఏ పిఓ గారు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాము గిరిజన సంఘాల తరపున. ఒకసారి మీరు అడగండి వాళ్ళు ఎలా కష్టపడ్డారు ఏంటని. రామ్మా ముందుకు చెప్పుకోవాలి కదా, ముందుకు చూపించడం. చెప్పు చెప్పమ్మా. మీది ఎన్ని ఎకరాలమ్మా? మీదమ్మా? మీదమ్మా? మీది? మీది? ఇలా మొత్తం 10 మంది రైతులు ఉన్నారు. ఆ 10 మంది రైతులది కూడా 20 ఎకరాల సుమారు దగ్గర మొత్తం కాలిపోయింది. వాళ్ళ శ్రమంతా రక్తాన్ని చెమట రూపంలో చిందించి కష్టపడి ఈరోజు ఆదాయం వచ్చే సమయానికి మొత్తం కాలిపోయింది. ఒకసారి మీరు గమనించండి. పోనీ సాగు చేసుకు తిందామంటే భూములు లేవు, పంజర భూములు కానీ జిరాయితీ భూములు ఏమీ లేవు. ఈ జీడి తోట పైన మేము ఆధారపడిన మా గిరిజనులందరూ కూడా ఈ రోజున కాలిపోయింది. అందుకని దయచేసి శ్రీవారు మా దృష్టి నుంచి ఎంతో కొంత నష్టపరిహారము అర్థమైందా ఇప్పించవలసి కోరుచున్నాము. ఒకసారి మీరు దాన్ని గమనించండి. అలాగా అదమ్మా. అంతా చాలా ఎక్కువ కాలిపోయింది. చాలా ఎక్కువ కాలిపోయింది. చాలా మంది రైతులు అంతా ఇప్పుడు పూర్తిగా నీరు లేవని మొత్తం కూడా దగ్గమైపోయింది. వీడియో కూలీలో పెట్టుకొని బయలు చేయనట్టు ఇచ్చేసి మరి బాధ కాదా మొత్తం ఇది మొత్తం కాలిపోయింది.